జై తెలంగాణ అందరికీ నమస్కారం. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పూర్తయితే వేలాది మందికి లాభం జరుగుతుందనేటటువంటి ఉద్దేశంతోని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు పెద్ద మనసు చేసుకొని సరే మా ఊరు మునిగిపోయినా సరే కానీ వేరే వాళ్ళందరికీ లాభం అవుతుంది అనుకొని ఒప్పుకున్నారు. ఆనాడు అందరు కూడా సంతకాలు పెట్టుకున్నారు. అయితే ఆనాడు అనుకున్నట్టే 2015 నుంచి తొందరగా ప్రాజెక్టులు అయిపోతే ఇబ్బందులు ఏం లేకుంటుండే. కానీ ఎప్పుడైతే సంతకాలు పెట్టినామో అప్పటికి 18 ఏళ్ళు ఉన్న పిల్లలు కాకుండా ప్రాజెక్టు ఇప్పుడు 11 ఏళ్ళు అవుతుంది దాదాపుగా. ఈ 11 ఏళ్లలో ఇంకా అనేక మంది 18 ఏళ్ళు నిండినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం కూడా లాభం జరగలేదు. 1, 2 అప్పుడు ఇచ్చిన ధరలు ఇప్పుడున్న ధరలు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. దాని మీద ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. 3 ఇండ్లు పోయిన వాళ్ళు ఎవరికి కూడా ఇండ్లు కానీ వేరే దగ్గర కాలనీలు కానీ కట్టియలేదు. 4 ఎట్లయితే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలను తీసుకుపోయి ఇంకో దగ్గర దిగబెట్టేంత వరకు మరి ఏదైతే నెల నెల అయ్యే ఖర్చులు భరించాలే ప్రభుత్వం అని చట్టంలో చెప్తున్నారో దాన్ని భరించినటువంటి దాఖలాలు లేవు. ఈ 4 అంశాల మీద బలంగా ప్రభుత్వాన్ని అడగాలని ఉద్దేశంతోనే ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ 4 అంశాలు అడుగుదామా? మరి కరెక్టేనా? న్యాయమైన అంశాలు నేను చెప్పేది, ఇందులో వేరే తప్పేం లేదు కదా. ఈ 4 అంశాలు ప్రధానంగా మనందరం కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. 1, 2 వివిధ ఎన్నికలు జరిగినప్పుడు ఇది మునుగోడు నియోజకవర్గం మరి చాలా పెద్ద ఎత్తున ప్రపంచం అంతా చెప్పుకున్నారు మీ ఎన్నికలు ఎంత ఖర్చు అయింది, ఏమైంది, ఏం కథ అయింది, మొత్తం మీదే ముచ్చటుండే చాలా రోజు. అటువంటి ఎన్నికలలో మరి అనేక మంది వచ్చి వాగ్దానాలు చేశారు. మంత్రి అప్పుడు ఉన్నటువంటి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు నేను కొబ్బరికాయ కొట్టిన హనుమాన్ గుడి దగ్గరనే నిలబడి వాగ్దానం చేసి మీ అందరితో నోట్లు వేయించుకొని పోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ మీ మాట ఇంటలేరని మీరు అందరు చెప్పారు, పట్టించుకుంటలేరు పోతే అని.